హలో అందరికీ! వెల్కమ్ టు ద ఛానల్ విఏ ఫుడ్స్ ఇన్ స్టోరీస్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి కథ చెప్పబోతున్నాను. ఈ రోజుటి కథ నల్లి మంచం. ఒక రాజభవనంలో రాజు తన గదిలో మంచంపై నిద్రిస్తున్నాడు. అదే సమయంలో ఒక నల్లి మంచం దగ్గరకు వచ్చి నాకు ఆశ్రయం ఇస్తావా అని కోరింది. మంచం అందుకు ఒప్పుకుంది. ఆ నల్లి వెంటనే మంచం పైకి వెళ్ళి మెల్లిగా రాజును కుట్టసాగింది. రాజు నిద్ర లేచి భటులను పిలిచి వెతకమని చెప్పాడు. భటులకు నల్లి కనిపించింది. వెంటనే మంచాన్ని బయటకు తెచ్చి వేడి నీళ్లు పోసి ఆ నల్లిని కర్రతో కొట్టి చంపేశారు. స్టోరీ చూశారు కదా. మరి రాజుగారి గదిలో వాటర్, ఫ్రూట్సే కాదు, తనకి నచ్చిన స్నాక్ ఐటెం కూడా ఉంది. మరి ఆ స్నాక్ ఐటెం ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. టొమాటో బజ్జీ. చాలా సింపుల్, చాలా ఈజీ. ముందుగా మిక్సీ జార్లో ఒక 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. స్పైస్ కొంచెం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఇప్పుడు గుప్పెడు కరివేపాకు రెబ్బలు, కాస్త కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఫైనల్లీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కువ పసుపు వేయద్దు, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు టమోటాని రౌండ్గా చిన్న చిన్న పీసెస్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ని టమాటా ముక్కలపై అప్లై చేసుకోవాలి. బజ్జీ కోసం ఒక బౌల్లో 2 గరిటెల శనగపిండి తీసుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బాండల్లో ఆయిల్ పోసి హీట్ అయ్యాక వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీని వేసుకోవాలి. బజ్జీ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. టొమాటో చాలా పల్చగా ఉంటుంది కదా, మసాలా పేస్ట్ అనేది ఒలికిపోతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని బజ్జీ మాడిపోకుండా గరిటెతో తిప్పుతూ కాల్చుకోవాలి. కాస్త రెడ్డిష్ కలర్లోకి వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. టొమాటో బజ్జీని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. లాస్ట్ వీడియోలో రాగి చెంబు కథ తెలుసుకున్నాం కదా. మరి అందులో మనకు తెలిసిందేంటి? ఇతరులు చేసే పని వెనుక అర్థం తెలుసుకొని చేయడం మనకు మంచిది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.